నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు. జన్ శిక్షణ్ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎస్ఎస్ బోర్డు చైర్మన్ ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జన శిక్షణ సంస్థాన్ చైర్మన్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి శిక్షణ తరగతులు ఇస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. అనంతరం జన్ శిక్షణ సంస్థాన్ ట్రైనీ మహిళా ఉద్యోగులు తయారు చేసిన తమ ఉత్పత్తులను స్టాల్స్ ద్వారా ముఖ్య అతిథులకు వివరించారు. అనంతరం ట్రైనింగ్ పొందిన 1200 మంది మహిళలకు సర్టిఫికెట్లను ఇవ్వడంతో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్ రఘు, సతీష్, పరిశ్రమల శాఖ జీఎం నవీన్, ఇతర బోర్డు సభ్యులతో పాటు జనశిక్షణ సంస్థాన్ ట్రైన్ ఉద్యోగులతో పాటు తదితరులు పాల్గొన్నారు. పెద్దలను వాళ్ళ టైం తీసుకొని ఆ మార్చి నెల లోపలనే చేయాలని గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. దాదాపు 500 మంది ఉమెన్స్ ఇక్కడ రావడం జరిగింది. మా ట్రైనీస్ అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళ నేర్చుకున్న జనశిక్షణ సంస్థ తర్వాత అక్కడ నేర్చుకున్న ట్రైనింగ్లో ఇప్పుడు మీరు అందరు చూశారు. ఈ స్టాల్స్ వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎవరినో పోయి ఉద్యోగం అడిగి ఎవరి దగ్గరనో బానిసత్వం చేసే కంటే తమ సొంతగా ఇంట్లో కూర్చొని తయారు చేసి దొరికిన టైంలోనే మిగతాది వాళ్ళ ఫ్యామిలీ కొరకు టైం వెచ్చిస్తారు. ఆ టైంలో ఏవైతే వాళ్ళు విద్య నేర్చుకున్నారో దాన్ని చేసుకుని వాళ్ళ బస్తీలలో చిన్న చిన్న షాపులలో సప్లై కూడా చేస్తున్నారు, సేల్స్ కూడా చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పెద్దలు చెప్పారో ప్రభుత్వం గవర్నమెంటు ప్రైమ్ మినిస్టర్ వికాస్ యోజన కానీ ఇంకేదైనా కానీ దాని ద్వారా ఇక్కడ మేము దానికి జనశిక్షణ సంస్థను మా డైరెక్టర్ కాజా గారు ఆయన స్టాఫ్ అంతా కూడా కలిసి గత 4 సంవత్సరాల నుంచి చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. దాదాపుగా మొన్న 24-25కే 3,000 మందిని మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా గత 4 సంవత్సరాలు దాదాపుగా 12,000 మందిని మా కొత్తగా టీం వచ్చిన తర్వాత చేశాము. ఇక ముందు కూడా మీ అందరి సహకారం అంటే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న జనాలకి, వరంగల్ హన్మకొండలో ఉన్న జనాలకి అందరికి కూడా తెలియజేయడం ఏమంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా జనశిక్షణ సంస్థను అప్రోచ్ అయ్యి మేము ఇది చేయాలనుకుంటున్నాం, మీరు మాకు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, మాకు ఈ ప్లేస్ ఉందంటే మా దగ్గర రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి హన్మకొండ వరంగల్ జిల్లా వారికి అందరికి కూడా మేము సహాయం చేసి వాళ్ళని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఇదొక